జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే వాళ్ళ అన్న కళ్యాణ్ రామ్ మధ్య గొడవ ఏమైనా అయ్యిందా? రీసెంట్ గా చూస్తుంటే కళ్యాణ్ రామ్ గారి ప్రవర్తన అదే విధంగా ఉంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, జూనియర్ ఎన్టీఆర్ గారితో గత కొన్నేళ్లుగా కళ్యాణ్ రామ్ గారు బయటికి ఎప్పుడు వచ్చినా కూడా కలిసి వచ్చేవారు, తోడుగా ఉండేవారు. ఎప్పుడు కూడా మీరు గమనిస్తూ ఉండండి, ఈ సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ బర్త్డేకి కళ్యాణ్ రామ్ గారికి ఎటువంటి పోస్ట్ వేయలేదు, తమ్ముడికి ఎటువంటి విషెస్ అయితే చేయలేదు. అండ్ అలానే అదేదో పొరపాట్ల ఇంట్లో ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పుంటారులే అని చెప్పి వదిలేసాం. బట్ ఈ రోజు సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతి, తన పుట్టినరోజు 103. ఈ రోజున కళ్యాణ్ రామ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు యాజ్ యూజువల్ గా ఏం చేస్తారు, ఎన్టీఆర్ ఘాట్కి వెళ్ళి వస్తారు. ప్రతి సంవత్సరం కూడా అదే చేస్తున్నారు. బట్ కళ్యాణ్ రామ్ గారు వెళ్ళలేదు, ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే వెళ్ళారు. సో ఫ్యాన్స్ అందరికి ఇక్కడ డౌట్ అయితే వస్తుంది, ఏంటి వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయా, అందుకే వీళ్ళు ఇలా దూరంగా ఉంటున్నారా అని చెప్పి అయితే చాలా మందికి డౌట్ వచ్చింది. మరి నిజంగానే గొడవలు స్టార్ట్ అయ్యాయా ఏమో వీళ్ళిద్దరి మధ్య అని చెప్పి అనిపిస్తుంది నాకైతే. బట్ అది నిజం కాదు అని చెప్పి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు 1 వీక్ ముందే యూరోప్ ట్రిప్ అయితే వెళ్ళారు, ఫారెన్ ట్రిప్. సో తను ఇండియాలో అయితే లేడు ప్రస్తుతానికి అయితే. మరి అటు యూరోప్ ఎందుకు వెళ్ళాడో, ఆ ఫారెన్ ఎందుకు వెళ్ళాడో మనకు తెలియదులే గానీ, బట్ తను ఇండియాలో అయితే లేడు. ఒకవేళ ఇండియాలో ఉంటే ఇద్దరు కలిసే వచ్చేవారు. మరి బర్త్డే పోస్ట్ ఎందుకు వేయలేదంటే మనకు తెలియదు. అది ఇంకా బర్త్డే పోస్ట్ ఎందుకు వేయలేదంటే కళ్యాణ్ రామ్ గారు డైరెక్ట్ గా విష్ చేసి ఉంటాడు, డైరెక్ట్ గా ఇంటికాడే ఉంటారు కాబట్టి ఒకరు మాట్లాడుకుని ఉంటారు. ఇంకా పోస్ట్ ఎందుకు అని చెప్పి వేయలేదేమో. ఎందుకంటే ఎన్టీఆర్ ఆర్ట్స్ ఎలాగా ఉంది, దాని నుంచే కదా పోస్ట్ వచ్చేవి. అది కళ్యాణ్ రామ్ గారిదే కదా ఎన్టీఆర్స్ బ్యానర్. మన ప్రొడ్యూసర్స్ డ్రాగన్ కి వాళ్ళే కదా, వాళ్ళు కూడా పోస్టులు ఇస్తారు కదా. సో ఆ విధంగా వాళ్ళు ఇయ్యట్లేదేమో అని చెప్పి నేను అనుకుంటున్నా. బట్ ఈ రోజు రాకపోవడం గల కారణం ఫారెన్ వెళ్ళినందుకు అయితే రాలేదు. మరి ఫారెన్ ఎందుకు వెళ్ళాడో దాని రీజన్స్, దీన్ని అవాయిడ్ చేయడానిక ఏమో మరి నాకు తెలియదు. ఇది అసలు మ్యాటర్. ఇద్దరి మధ్య గొడవ ఏమైనా స్టార్ట్ అయిందా? క్లారిటీ వచ్చిన తర్వాత మరొక వీడియో చేసి మీకు క్లారిటీ ఇస్తాను. ప్రస్తుతానికి ఇది రూమర్స్ మాత్రమే. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.